అందరికీ నమస్కారం. ప్రపంచంలో ఎక్కడో జరిగే గొడవలు, సంక్షోభాలు చూసినప్పుడు అవేవో మనకు సంబంధం లేని విషయాల్లా అనిపిస్తాయి కదా. కానీ అసలు కథ వేరే ఉంటుంది. వాటి మధ్య మనకు కనిపించని, ఊహించని లింకులుంటాయి. ఈరోజు మనం సరిగ్గా అలాంటి కొన్ని కనెక్షన్ల గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆలోచించండి. ఒక పక్క క్యూబాలో మొత్తం కరెంటే లేదు, దేశమంతా చీకట్లో ఉంది. ఇంకో పక్క లెబనాన్లో బాంబుల మోతం మోగిపోతోంది. వీటికి ఏమాత్రం సంబంధం లేకుండా హిందూ మహాసముద్రంలో ఒక క్షిపణి దూసుకుపోతోంది. ఈ మూడు వేర్వేరు చోట్ల జరిగిన సంఘటనలు. అసలు వీటన్నింటికీ కామన్గా ఉన్న పాయింట్ ఏంటి? ఏమైనా ఉందా? ఆ రహస్యాన్ని ఛేదిద్దాం పదండి. సరే, ముందుగా మన ప్రయాణం అమెరికా పెరట్లోకి, అదేనండి క్యూబాకి. ఈ రెండు దేశాల మధ్య గొడవ ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాలుగా నడుస్తూనే ఉంది. కాని ఇప్పుడు ఆ వైరం ఒక కొత్త, ప్రమాదకరమైన స్టేజ్కి చేరింది. అసలు ఈ గొడవకు బీజం ఎప్పుడో 1960లలో పడింది. క్యూబన్ మిస్సైల్ సంక్షోభం గుర్తుందా? అప్పట్నుంచి అమెరికా క్యూబా మీద ఆంక్షలు విధిస్తూనే ఉంది. అయితే ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ ఆంక్షలు మరింత బిగుసుకున్నాయి. దాని ఫలితమేంటో తెలుసా? ఈరోజు క్యూబా ఆర్థిక వ్యవస్థ, ఇంధన రంగం రెండు దాదాపుగా కూలిపోయాయి. చూడండి, ఈ ఆంక్షల దెబ్బ మామూలుగా లేదు. సామాన్య క్యూబన్ ప్రజల జీవితాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ఒకప్పుడు వాళ్లకు వెనిజులా, మెక్సికో లాంటి దేశాల్నుంచి చమురు వచ్చేది. కాని అమెరికా ఒత్తిడి వల్ల అదంతా ఆగిపోయింది. దాని ఫలితమే దేశం మొత్తం చీకట్లోకి వెళ్ళిపోయింది, ఎకానమీ పూర్తిగా దెబ్బతింది. సరే, క్యూబా నుంచి ఇప్పుడు మనం నేరుగా మధ్యప్రాచ్యానికి వెళ్దాం. అదొక నిప్పుల కొలమిలాంటిది. ముఖ్యంగా ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దులో ఎప్పుడూ రగులుతూ ఉండే సంఘర్షణ గురించి ఇప్పుడు చూద్దాం. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, లెబనాన్ మీద ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో జరిగిన నష్టం ఊహకందేలా లేదు. 1000 మందికి పైగా చనిపోయారు. 10 లక్షల మందికి పైగా, అంటే మిలియన్ మంది సొంత ఇల్లు వదిలి నిరాశ్రయులయ్యారు. ఈ నంబర్లే చెప్తున్నాయి అక్కడ మానవ విషాదం ఏ స్థాయిలో ఉందో. ఇంతకీ ఈ మొత్తం ఫైట్లో కీలక పాత్ర పోషిస్తున్నది ఎవరు? హెజ్బుల్లా, లెబనాన్కు చెందిన చాలా పవర్ఫుల్ మిలీషియా గ్రూప్. కాని వీళ్ల వెనుక ఒక పెద్ద ప్రాంతీయ శక్తి ఉంది. వాళ్ల సపోర్ట్తోనే వీళ్లంతా పనిచేస్తున్నారు. ఆ అసలు శక్తి ఎవరో త్వరలోనే తెలుసుకుందాం. ఇక్కడే మనమొక ముఖ్యమైన పదాన్ని అర్థం చేసుకోవాలి. అదే ప్రాక్సీ వార్. ఏంటి ప్రాక్సీ వార్ అంటే? సింపుల్గా చెప్పాలంటే, రెండు పెద్ద దేశాలు ఒకరితో ఒకరు డైరెక్ట్గా యుద్ధం చేసుకోవు. బదులుగా వేరే చిన్న గ్రూపులని, దేశాలని వాడుకుని వాళ్ల ద్వారా యుద్ధం చేస్తాయన్నమాట. ఈ పాయింట్ అర్థమైతేనే మనకు మొత్తం కథ అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ్నుంచే అస్సలు కథ మలుపు తీసుకుంటుంది. మనం మొదట్లో మాట్లాడుకున్నాం కదా, క్యూబా, లెబనాన్, హిందూ మహాసముద్రం, వీటన్నిటినీ కలిపే ఆ కామన్ లింక్ ఏంటని? ఆ లింక్ ఇరాన్. అవును, మీరు విన్నది నిజమే. ఈ వేర్వేరు గొడవలన్నిటినీ కలుపుతున్న ఆ అదృశ్య శక్తి ఇరాన్. ఇరాన్ మిడిల్ ఈస్ట్ అంతా ఒక పెద్ద చెస్ బోర్డ్లాగా మార్చేసింది. లెబనాన్లో హెజ్బొల్లా, గాజాలో హమాస్, యెమెన్లో హౌతీలు, వీళ్ళంతా ఇరాన్ చేతిలో కీలకమైన పావులన్నమాట. వీళ్ళందరికీ ఇరాన్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఈ గొడవ ఇక ప్రాక్సీలతో ఆగిపోవట్లేదు. కేవలం తెర వెనుకో ఉండి ఆడటం లేదు. ఇది ఇప్పుడు ఒకరిపై ఒకరు నేరుగా దాడులు చేసుకునేంత డేంజరస్ స్టేజ్కి వచ్చేసింది. పరిస్థితి ఎంత సీరియస్గా మారిందో చూడండి. ఇప్పుడు ఆట అణుకేంద్రాల దాకా వెళ్ళింది. ఇరాన్కి చెందిన నతాంజ్ న్యూక్లియర్ సైట్పై దాడి జరిగిందని ఆరోపణలొచ్చాయి. దానికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క డిమోనా అణుకేంద్రాన్నే టార్గెట్ చేసింది. ఇది నిజంగా చాలా చాలా ఆందోళన కలిగించే విషయం. అంతేకాదు, ఈ యుద్ధం ఇక మిడిలీస్ట్తోనే ఆగిపోలేదు. దాని సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఇది ఊహించని కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తోంది. ఎక్కడికో చూద్దాం రండి. 4000 కిలోమీటర్లు. ఒక్కసారి ఊహించుకోండి. ఇరాన్ ప్రయోగించిన ఒక బ్యాలిస్టిక్ మిసైల్ అంత దూరం వెళ్లగలదు. దేని టార్గెట్ చేసిందో తెలుసా? హిందూ మహాసముద్రంలో ఉన్న అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన డిగో గార్షియా మిలిటరీ బేస్ని. దీన్ని బట్టి ఇరాన్ ఎంత డేర్గా ముందుకు వెళ్తోందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇదంతా బాగానే ఉంది. ఎక్కడో దూరంగా జరుగుతున్న ఈ గొడవల వల్ల మనకేంటి సంబంధం అనిపించొచ్చు. కానీ ఈ గొడవల ప్రభావం అలల్లాగా ప్రపంచం మొత్తం మీద పడుతోంది. అదెలాగో
ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్నే ఒక ఉదాహరణగా తీసుకుందాం. వాళ్లకు కావలసిన ఎనర్జీలో అంటే చమురు, గ్యాస్లో 95% దిగుమతుల ద్వారానే వస్తోంది. మరిప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి గొడవల వల్ల చమురు ధరలు ఆకాశాన్నంటాయి. దాంతో బంగ్లాదేశ్ లాంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక కామెంట్ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు రక్షణ కల్పించడం మా బాధ్యత కాదు అన్నారు. ఒకప్పుడు ప్రపంచ వాణిజ్య మార్గాలకు పోలీసులా ఉండే అమెరికా ఇలా పక్కకు తప్పుకోవడంతో ఆ ఖాళీని భర్తీ చేయడానికి కొత్త శక్తులు రంగంలోకి దిగాయి. ఈ పరిస్థితుల్లో మన దేశంలాంటి దేశాలు ఒక రకమైన డైలమాలో పడిపోయాయి. ఒకవైపు చూస్తే తక్షణ అవసరాల కోసం ఆంక్షల వల్ల చౌకగా దొరికే ఇరానాయిలుంది. కానీ మరోవైపు అలా చేస్తే అమెరికా నుంచొచ్చే వాణిజ్య ఒత్తిడిలు దీర్ఘకాలంలో మన ఎనర్జీ సెక్యూరిటీకే ప్రమాదం. మరి ఏం చెయ్యాలి? ఇది కత్తిమీద సాములాంటిదే. చూసారుగా ఎలా ఒక్కో గొడవ మరొకదానితో ముడిపడి కొత్త కొత్త చోట్లకు వ్యాపిస్తోందో. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే మనసులో ఒకటే ప్రశ్న మెదులుతోంది. ప్రపంచం మరో పెద్ద యుద్ధం వైపు అడుగులు వేస్తోందా? ఒకదానితో ఒకటి ముడిపడిన ఈ సంక్షోభాల భవిష్యత్తేంటి? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.